నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఈ మాట మీరు విన్నారా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్న సెంటెన్స్. సో ఇక్కడ మనం నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకోవట్లేదు. పదుల సంఖ్యలో నెట్వర్క్ని స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి, కొన్ని వేల మంది ఎంటర్ప్రినర్స్ తయారవడానికి ఆ ఎకో సిస్టమ్ని ఏ విధంగా బిల్డ్ చేశారో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్స్పైర్ గెట్ ఇన్స్పైర్డ్, అది రొటేరియన్ ప్రసాద్ గారి నోటంపట ఎక్కువ వినిపిస్తున్నమాట. సో ఈ రోజు దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఎట్ ఆల్ I wanted to build my network. First of all, the other person's network should be my network. అప్పుడు ఏంటంటే నా దగ్గర 13,000 కాంటాక్ట్ నా ఫోన్లో ఉన్నాయి. ఆ 13,000తో పాటు ఇంకా నేను నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నా నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలంటే మీ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కూడా ఎప్పుడైతే నా కాంటాక్ట్లో వస్తాయో అప్పుడు నా రియల్ నెట్వర్క్ విల్ ఇంప్రూవ్. ఇన్స్పైర్డ్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ అంటే ప్రతి మనిషిలో లేట్ డాక్టర్ రకలేని నాగేశ్వరరావు గారు అన్నట్టుగా ఏంటంటే మనిషి అనేవాడు ఎప్పుడు మన నిత్య విద్యార్థిగా ఉండాలి. ప్రతి నిమిషం మన టిల్ వి టేక్ అవర్ లాస్ట్ బ్రెత్ మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. వేషధారణ కావచ్చు, భాష అవ్వచ్చు, అతని అదర్ స్కిల్ సెట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనం చూసి ప్రతిదీ మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అలాగే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఏదైనా కొంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది.